హాయ్ వెల్కమ్ టు అనిల్ తెలుగు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఈపీఎఫ్ పాస్వర్డ్ మర్చిపోతే దాని మళ్ళీ న్యూ పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఈపీఎఫ్ఓ అఫీషియల్ సైట్లోకి వెళ్ళాలి. తర్వాత సర్వీసెస్లో ఫర్ ఎంప్లాయీస్ అని ఓపెన్ చేస్తే మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీస్ ఓపెన్ చేయాలి. తర్వాత ఇట్లా యూజర్ నేమ్ పాస్వర్డ్ అవుతుంది, కింద ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టాలి. కొంచెం టైం తీసుకొని ఇంకో పేజీకి రీడైరెక్ట్ అవుద్ది. అక్కడ మీ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. మళ్ళీ అది ఇంకొక పేజీలో రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఆధార్లో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో ఆ విధంగా నేమ్ ఇవ్వండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. జెండర్ సెలెక్ట్ చేసుకోండి. కింద వెరిఫై మీద క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ ఎంటర్ క్యాప్చా ఒకటి అడుగుతుంది కింద, దాన్ని ఎంటర్ చేయండి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి వెరిఫై చేయండి. వెరిఫై మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. డీటెయిల్ వ్యాలిడ్ అని వచ్చి కింద మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. చెక్ బాక్స్ మీద క్లిక్ చేసుకొని టిక్ ఇచ్చుకొని గెట్ ఓటీపీ మీద కొట్టండి. ఒకసారి మీ మళ్ళీ మొబైల్ నెంబర్ చెక్ చేసుకోండి. ఎంటర్ డీటెయిల్స్ అని అడుగుతుంది. మళ్ళీ ఒకసారి మీ మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయండి. ఇది ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. అప్పుడు మీరు న్యూ పాస్వర్డ్, మీకు నచ్చిన న్యూ పాస్వర్డ్ని ఇచ్చుకోండి.
మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వండి. సేమ్ పాస్వర్డ్ కింద కూడా ఇవ్వండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అంతే. మళ్ళీ లాగిన్ అయ్యేసి మీ పోర్టల్ లాగిన్ అయ్యేసి ఇప్పుడు పెట్టుకున్న న్యూ పాస్వర్డ్తో ఈపీఎఫ్ఓ పోర్టల్ని ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.